టాప్ న్యూస్. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రామ జన్మభూమి అయోధ్య సర్వంగా సుందరంగా ముస్తాబైంది. దీపాల కాంతుల్లో నగరం మెరిసిపోతోంది. రామ మందిరం ప్రవేశ ద్వారాన్ని పూలతో అలంకరించారు. వీధుల్లో తోరణాలు, గోడలపై రామాయణ కథను తెలిపే చిత్రాలతో అయోధ్య నగరం మెరిసిపోతోంది. కాగా అయోధ్యతో పాటు దేశ విదేశాల్లోనూ సంబరాలు జరగనున్నాయి. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు దేశవ్యాప్తంగా పలు నగరాలు కూడా ముస్తాబయ్యాయి. దేశంలో ప్రసిద్ధి చెందిన కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన లైట్ షోలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్లో వేలాది దీపాలతో సియావర్ రామచంద్రకి జై అంటూ నినదించారు. చాందా క్లబ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతోంది. శ్రీరాముడు అత్తారిలో నేపాల్లోని జనకపూర్లోనూ సంబరాలు జరుగుతున్నాయి. విజయవాడలో షర్మిల కాన్వాయ్ని పోలీసులు అడ్డుకున్నారంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసింది. కానీ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా సిటీలోకి ఒకేసారి పెద్ద సంఖ్యలో కార్లని పోలీసులు అనుమతించలేదు. అయితే కాంగ్రెస్ లో కలిసి అసలు విషయం దాచేసిన పచ్చమంద ప్రభుత్వంపై బురద చల్లేందుకు విష ప్రయత్నం చేసింది. షర్మిల కాన్వాయ్ని అడ్డుకున్నామంటూ ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు విజయవాడ సిపి కాంతి రాణా. తర్వాత ఇందాక ఈ వైఎస్ షర్మిల గారు కాన్వాయ్ ఆపారు అని చెప్పి మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయి. యాక్చువల్గా మేడం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు కాన్వాయ్లో. మేడం ఎదురున్న బైక్స్ అన్ని వెళ్ళిపోయినాయి. మేడం గారి కాన్వాయ్ కూడా వెళ్ళిపోయింది పూర్తిగా. దాని తర్వాత కూడా ఒక 20 to 30 వెహికల్స్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏదైతే ఒక 50 to 100 వెహికల్స్ ఉన్నాయో కార్స్, అవి మన ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రొటీన్గా మనం అన్ని ప్రోగ్రామ్స్కి చేస్తుంటాము. యూజువల్గా అన్ని వెహికల్స్ కూడా ఒక ప్రొసెషన్ కింద ఎప్పుడు కూడా మనము విజయవాడ నగరంలోకి మనం ఎలో చేయము. బికాస్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్ అండ్ ట్రాఫిక్ జామ్స్ అవుతాయన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనం వెహికల్స్ని ఆపి ఏదైనా పెద్ద కాన్వాయ్ లాగా వస్తుంటే, వందల సంఖ్యలో వెహికల్స్ వస్తుంటే మనము కొద్దిగా స్లో డౌన్ చేసుకుని మనం ముందు పంపిస్తుంటాం. సో అదే పద్ధతిలో భాగంగా, ఆ రొటీన్ పద్ధతిలో భాగంగానే బ్యాక్ ఉన్న వెహికల్స్ని కొన్నింటిని ఆపి స్లో డౌన్ చేయడం జరిగింది. కానీ దానికి వేరే ఎటువంటి ఉద్దేశాలు కానీ లేకపోతే ఆలోచనలు కానీ లేవు. దయచేసి అందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రార్థన. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. విజయవాడలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు పైన. మొత్తంగా రోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు, చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? కనీసం 10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా?
దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు. కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100కు 100% పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, రాయితీలు, ఇన్సెంటివ్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అంటాము కరెక్ట్. జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు. నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా? స్పెషల్ స్టేటస్ కోసం, స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, 1 కాదు 3 రాజధానిలు అన్నారు. పోనీ 3 రాజధానిలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఈ రోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లో రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడమ కాలువల పనులు కూడా చాలా శాతం చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. మన దురదృష్టం, రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బీజేపీ పార్టీ ఆ రోజు చెప్పిన మాట, రైతులకి ఆదాయము డబుల్ చేస్తామన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేయడం ఏమో గాని రైతులకున్న ఖర్చులు 10 పెరిగాయి. ఈ రోజు అప్పు లేని రైతు ఉన్నాడా? అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా లేదమ్మా, అప్పుల పాలైపోయాం. రైతు అన్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నా గానీ ఎవ్వడు పట్టించుకునేవాడు లేడు. స్విస్ బ్యాంకులలో, విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ మొత్తము తీసుకొస్తాము, అన్ని పేదల చేతుల్లో పెడతాము అని చెప్పింది బీజేపీ పార్టీ. పేదల చేతుల్లో 1 రూపాయినా పెట్టిందా బీజేపీ పార్టీ? ఎందుకు నమ్మాలి బీజేపీ పార్టీని? ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు 25 మంది, 22 మంది వైసీపీ అయితే 3 తెలుగుదేశం పార్టీ. కానీ మొత్తం 25 మంది ఎంపీలు బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్నారు. బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ తలూపుతారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపడుతూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. షర్మిలమ్మే కాదు, ఎవరిచ్చినా తమకేం కాదని స్పష్టం చేశారు. తమ పార్టీని ఇరకాటంలోకి నెట్టే ధైర్యం కూడా ఎవరూ చేయలేరని అన్నారు. షర్మిల రాష్ట్రానికి వచ్చిందే మొదటిసారి. రోడ్లు ఎక్కడ వేయలేదో మీకెలా తెలుసు? నేను తెలంగాణ ఆడబిడ్డనంటూ మొన్నటిదాకా తెలంగాణలో ఉన్నారు, పోరాటం చేస్తారు, ప్రజలకు అండగా నిలబడతారని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రాకు వచ్చారు, వచ్చిందే ఇవాళ. రోడ్ల పరిస్థితులపై ఇప్పుడు మాట్లాడితే ఎలా? ఒకసారి చూసి మాట్లాడండి. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో లేదో తెలుస్తుంది. అభివృద్ధి అంటే ఒక్క రోడ్లు, బిల్డింగులే కాదు, పేదలకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేపట్టామో చూడాలని తెలిపారు. రేపు ఈ నెల 27వ తారీఖున జరగబో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు ఎన్నికల శంఖారావం పూరించేదానికి ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఈ నెల 27వ తారీఖున ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు, మా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు అందరం కూడా వివిధ స్థలాలు పరిశీలనకి వెళ్ళి ఫైనల్గా భీమిలి నియోజకవర్గంలో హైవేకి ఆనుకోనున్న స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 34 నియోజకవర్గాలకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం పార్టీ కార్యకర్తలు ఎవరైతే గృహసారథులు ఉన్నారో, వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్నోళ్ళు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మొత్తం పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ మీటింగ్లో పాల్గొనేదానికి సుమారుగా 34 నియోజకవర్గం అంటే సుమారుగా 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
ఈ మీటింగ్ పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం అన్ని ఏర్పాట్లు వేయటానికి కూడా వివిధ కమిటీలను కూడా ఇప్పుడే నిర్ణయించడం జరిగింది. ఆ కమిటీల లిస్ట్ కూడా మీకు ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్లుగా వివిధ కమిటీలను కూడా వేయటం జరిగింది. ఆ కమిటీల లిస్ట్ కూడా మీకు అందజేయటం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్నాం కాబట్టి విజయశంకరాం ఇక్కడి నుంచే పూజించే కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఎన్నికల ప్రచార సభ అంటున్నారు, ఉత్తరాంధ్రనే వేదికగా చేయడానికి ఏమైనా కారణం ఉందా? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాలని 5 డివిజన్స్గా డివైడ్ చేయడం జరిగింది. 3-4 జిల్లాలు 5-6 జిల్లాలు కలిపి ఒక్కో డివిజన్గా పెట్టి మొట్టమొదటగా అన్నీ ఆలోచన చేసి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రారంభిస్తేనే బాగుంటుంది అని చెప్పి ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా షర్మిల కామెంట్స్ చూస్తే కనుక ప్రభుత్వాన్ని ఎరకాటంలో పడేసే విధంగా ఉన్నాయి. ఎందుకంటే చర్చిలో షర్మిల అమ్మాయి కాదు, ఎవ్వరు కూడా మా ప్రభుత్వాన్ని ఎరకాటంలో పడేసే ధైర్యము చేయలేరు, ఏమీ చేయలేరు. అంటే నేను ఫాలో కాలేదు. షర్మిల గారు ఏమన్నారు, నేను పొద్దున ప్రోగ్రామ్ రాజధాని విషయంలో ఫెయిల్ అయ్యారు, 3 రాజధానులు అన్నారు, ఏది ఒక్క రాజధాని కూడా చెప్పుకునే పరిస్థితి లేదు కదా అని. కనీసం రోడ్డు కూడా ఇలాకపోయారు, దోపిడీ జరిగింది రాష్ట్రంలో, అంటే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు. ఎక్కడ రోడ్లు వేయలేకపోయారు? రాష్ట్రంలో రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ వేయలేదు. మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటి దాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈరోజే కదా, ఒకసారి చూసి మాట్లాడమనండి. రాష్ట్రం ఏపీ ఎన్నికలు సమరాంగణం క్రమంగా వేడుకుతోంది. ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా ఈ నెలాఖరు నుంచి జనంలోకి వెళ్లాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. రోజుకు 3 సభలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. పవన్ పర్యటనలో పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశాలు కూడా ఉంటాయని నాదెండ్ల పేర్కొన్నారు. దాదాపు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కవర్ చేసేలా బహిరంగ సభలు ఉంటాయని వెల్లడించారు. మరో 2 నెలలు శక్తి వంచన లేకుండా శ్రమిస్తే విజయం జనసేన టీడీపీ కూటమిదేనని శ్రేణులకు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని 5 జోన్లు విభజించి బాధితులు అప్పగించామని తెలిపారు. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చినప్పుడు బాధితులతో పవన్ కళ్యాణ్ మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత జోనల్ కమిటీ సభ్యులదేనని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇమీడియట్ గా కన్వీనర్స్, కో కన్వీనర్స్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు మన టీం అంతా కూడా అలర్ట్ చేసుకుని ఇందులో కూడా మనం కెన్ యూ గో బ్యాక్ టు ద ఫస్ట్ స్లైడ్, మన జోనల్ కమిటీస్ ప్లీజ్ జస్ట్ గో బ్యాక్ టు ద ఫస్ట్ స్లైడ్. ఇందులో కూడా కమిటీస్ ఎట్లా వేసామంటే మన ప్రాంతానికి ఉన్న జిల్లాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా ఉదాహరణకి ఇప్పుడు మన బుజ్జి ఉన్నాడు రాజోల్ నుంచి, సో కోనసీమ ఏరియాలో మనకు మనిషి ఉండాలి, యాక్టివ్గా చూసుకోవాలనే ఆలోచనతో అట్లా చేసాం అనమాట. సో రెస్పాన్సిబిలిటీస్ ఆర్ బీయింగ్ గివెన్ ఆన్ దోస్ బేసిస్. ఇప్పుడు మీరు చూసారంటే కన్వీనర్స్ కానీ, కో కన్వీనర్స్ కానీ, మెంబర్స్ కానీ, మన న్యాయ విభాగం నుంచి కానీ, మన డాక్టర్ సెల్ నుంచి కానీ వీళ్ళందరికీ కూడా ఆ ప్రాంతాల వారీగా డివైడ్ చేసుకున్నాం. సో దట్ రేపటి రోజున ఒకే రోజు సపోజ్ 2 మీటింగ్స్ ఉన్నాయనుకోండి, తూర్పుగోదావరి జిల్లాలోనూ 2 మీటింగ్స్ ఉంటాయి. ఛాన్స్ చాలా ఎక్కువ, ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి. సో 2 మీటింగ్స్ ఒకే జిల్లాలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ గారి మీటింగ్స్ మీరు సబ్ డివైడ్ అయిపోయి ఎక్కడ టీమ్స్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేసాం. ఇంకో విషయం ఏంటంటే దయచేసి ఇదేదో మళ్ళీ మీరు మా జిల్లాలోకి ఎందుకు వచ్చారో, నీకేం సంబంధం నాకేం సంబంధం అనేది కాకుండా ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రెసిడెంట్ గారి కోసం చేసుకునే కార్యక్రమం కాబట్టి ఏ ప్రాంతమైనా సరే, ఇప్పుడు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం వాళ్ళు శ్రీకాకుళం వెళ్తారు, శ్రీకాకుళం వాళ్ళు విజయనగరంకి వస్తారు, విజయనగరం వాళ్ళు అవసరం అనుకుంటే అక్కడ ప్రోగ్రామ్ లేదనుకుంటే ఈస్ట్ గోదావరికి వచ్చి ఈస్ట్ గోదావరిలో కూడా మీకు హెల్ప్ చేయడానికి మనం అందరం ఒక టీమ్గా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం పనిచేసుకునే విధంగా మనం సిద్ధమవుదాం. దీంతోపాటు పొలిటికల్గా మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, హరిప్రసాద్ గారు చెప్తారు మీకు నెక్స్ట్ మాటల్లో, దయచేసి అందరినీ కలుపుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా పాలిటిక్స్లో ఎక్కువగా ఈగో ఇష్యూస్ ఉంటాయి. ఎవరికి ఏం పదవులు ఉన్నాయి, మీకేంటి ఇక్కడ సందర్భం ఏంటి అనేది. డయాస్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాం, ఎందుకంటే ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్గా చెప్పారు.
స్పీచ్ ఇచ్చేటప్పుడు డిస్టర్బెన్స్ జరుగుతుంది, వెనకాల ఎవరు నిల్చోకూడదు, అనవసరంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మనకి టైం ల్యాగ్. ఎందుకంటే హెలికాప్టర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 4:45, 5 o'clock కల్లా టేకాఫ్ అయిపోవాలి. లేకపోతే నెక్స్ట్ ప్రోగ్రామ్కి మనం నెక్స్ట్ డే ప్రోగ్రామ్కి మళ్ళీ అందుకోలేం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఈ టైం కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. ఎక్కడికక్కడ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మనం ఫాలో అవ్వగలిగితేనే రోజుకి 3 ప్రోగ్రాంలు చేయగలుగుతాం. అంతేకాని కొంచెం దారిలో ఇక్కడ ఆపుదాం, పలానా చోట మనం ప్రెసిడెంట్ గారిని తీసుకెళ్దాం, లేకపోతే రోడ్ షో చేద్దాం, కొన్ని ఒత్తిళ్లు సహజం. క్యాండిడేట్లు అనేది ఎవరొకరు పాపం రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రోగ్రామ్ అనేది మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఇచ్చిన ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్ ఏదైతే ఇస్తారో ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఫాలో అవ్వాల్సిన అవసరం ప్రెసిడెంట్ గారికి ఉంటుంది. అది జరిపించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అది క్షేత్రస్థాయిలో మీరందరూ కూడా చేస్తారు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. సెక్యూరిటీ విషయంలో దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన ఫస్ట్ ప్రయారిటీ మన ప్రెసిడెంట్ గారి సెక్యూరిటీ. ప్రెసిడెంట్ గారి సెక్యూరిటీ విషయంలో మీరు ఎవ్వరు కూడా ఎక్కడికడో కాంప్రమైజ్ అవ్వద్దు. చాలా అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. స్టేజ్ దగ్గరికి ఎవరిని రానివ్వద్దు. ఆయనకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్, ఆయనకి ఇవ్వాల్సిన ఫెసిలిటీ సీనియర్ రాజకీయవేత్త మాజీ మంత్రి కడతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరుతున్నారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరారని నిర్ణయించుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్న ఆయన జనసేనలోకి రావడం శుభపరిణామమని అభివర్ణించారు. కొనతాలను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. కొనతాల క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి స్పష్టత ఉన్న నాయకుడని వివరించారు. పార్టీ శ్రేణులు, నాయకులు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేందుకు జనసేన పార్టీ మరింత బలోపేతమయ్యేందుకు కొనతాల రామకృష్ణ సేవలు దోహదపడతాయని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారిలో నేను చూసింది ఒకే ఒక విషయం, నాకు ఆయనకి సరిపడే విషయం. అది చాలా మంది ఆయనలో ఏదో ఉందనేసి ఏదేదో ఇది పెట్టి వేరే రకంగా మాట్లాడతారు. అంటే మనం ఎప్పుడు ఒక మనిషిలో ఉన్నటువంటి స్పార్క్ చూడాలి. ఎందులో ఈ మనిషికి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మనకి ఎలాంటి వ్యక్తికైనా సరే తను చేయగలిగే శక్తి ఉంటాయి మధ్యలో. అది ఒక్కొక్కరి భావన ఒక్కొక్కరిగా ఊపిస్తాడు. నాకు అదృష్టవశాత్తు ఆయనకి నాకు ఇచ్చారంటే ఒక పట్టుదలతో ఒక మాట అంటే దాని మీద ఏ స్థాయికైనా ఎవరికైనా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పదవి బాధ్యతలు చేపడుతూ సీఎం జగన్ వివక్ష నేత చంద్రబాబుపై విమర్శన అస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా, సీఎం జగన్ సోదరిగా షర్మిలను తాము అభిమానిస్తామని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసని ప్రశ్నించారు. వైఎస్ఆర్ చనిపోయాక ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. జగన్ పై నమోదు చేసినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాద్ చెప్పారని వెల్లడించారు. వైఎస్ఆర్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. తెలంగాణ నుంచి షర్మిల ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎవరికి ఆయుధంగా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసునని సజ్జల పేర్కొన్నారు. ఇదంతా చంద్రబాబు కుట్రలో భాగమేనని, చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రం షర్మిలనేనని అన్నారు. షర్మిల మాట్లాడిన భాష, యాస సరికాదని హితవు పలికారు. షర్మిల తెలంగాణ నుంచి హఠాత్తుగా ఏపీకి రావడానికి కారణమేంటి? తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పి ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు? తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అక్కడ పార్టీని ఆమె ఎందుకు గుర్తించలేదంటూ సజ్జల ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీ పిసిసి అధ్యక్ష పదవి స్వీకారం సందర్భంగా ఆమె మాట్లాడిన భాష కానీ, చేసిన హడావుడి కానీ ఇవన్నీ చూశాక ఆమె కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితులుగా, అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ, ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా పేటెంట్ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తనయుడుగానే కాకుండా ఆయన రాజకీయ వారసుడుగా కూడా తాను నిరంతరం వ్యక్తిగతంగా శ్రమించడం, ప్రజల్లో మమేకం కావడం, ఆ ఆశయాలకు కట్టుబడడం, నిబద్ధతతో పనిచేయడం, ఆ రకంగా ప్రజలు, ముఖ్యంగా పేదలు, దళితులు, మైనారిటీలు, ఎస్టీలు,
వెనుకబడ్డ వర్గాలు, మొత్తంగా సమాజం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హక్కున చేర్చుకున్న నాయకుడిగా ఆయనతో పాటు అడుగులు వేస్తున్న కార్యకర్తలుగా మేము అందరం బాధపడ్డాం. ఒక రకంగా జాలి కలుగుతుంది. ఎందుకంటే హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు అటు నుంచి రావడం, నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం చేయడం, ఆ తర్వాత ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావడం, అక్కడ ఉన్న వాళ్ళలో ఎక్సెప్ట్ కేవీపీ గారు తప్ప ఆమెకు వ్యక్తిగతంగా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు లేరు. రఘువీరారెడ్డి గారు కొంత ఏమన్నా పరిచయం ఉంటే ఉంటారేమో, వాళ్ళ నాన్నతో అప్పట్లో ఆ క్యాబినెట్లో ఉన్నారు, సన్నిహితంగా ఉండేవాళ్ళు. మిగిలిన ఎవరు ఆమెకు ఎవరో తెలియదు. కొన్ని కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా పూర్తి తెలుసా అంటే తెలిసిందంతా తన కుటుంబాన్ని ఎంతగా హెరాస్ చేసింది ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం. రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి ఎట్లా ద్రోహం చేసింది. ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే 2 సార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారం రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణమని అప్పుడు ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆయన మరణానంతరం తర్వాత జరిగిన పరిణామాలు నేను దాని లోతు పోదలుచుకోలేదు, ఎందుకంటే అందరికీ తెలుసు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లు కూడా ఆహ్వానం అందింది. చిరంజీవి, రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి అయోధ్యకు బయలుదేరే ముందు అభిమానులు కలిశారు. అభిమానుల ఉత్సాహాన్ని చూసి చిరంజీవి, రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు చిరంజీవి, రామ్ చరణ్ లకు శ్రీరామ రథచబరం బహుకరించారు. పలువురు అభిమానులు రక్తదానం కూడా చేశారు. అంతకుముందు చిరంజీవి తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇది ఆ దేవుడు పంపిన ఆహ్వానంగా భావిస్తానని తెలిపారు. ఆ అంజనాదేవి పుత్రుడు చిరంజీవి హనుమంతుడు భూమిపై ఉన్న ఈ అంజనాదేవి పుత్రుడు చిరంజీవికి పంపిన ఆహ్వానం అంటూ అభివర్ణించారు. చాలా సంతోషం. జై హింద్. దేశంలో 2 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, మోదీ 3వ ప్రధాని అయితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజల్లో బీఆర్ఎస్ కు ఆదరణ ఉందని తెలిపారు. తెలంగాణలో 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇన్ని మున్సిపాలిటీలు లేవు. కాబట్టి 4 ఇయర్స్ అయిపోతుంది. కాబట్టి అందరికి కూడా ఒక ఏడాదన్నా చైర్మన్లో కూర్చోవాలి, ఒక ఏడాదన్నా మేయర్గా కూర్చోవాలి అని వాళ్ళకు కోరికలు ఉంటాయి కదా. చాలా మంది కోరికలు ఉంటాయి కదా, తప్పు లేదన్నా. వాళ్ళ దాంట్లోనే వాళ్ళకు కొన్ని ఉంటాయి కదా. మన ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటేనే 2 వాళ్ళది, 4 కోడళ్ళు ఉంటేనే పిల్లలతోనే ఏడనో పంచాయతీ వస్తుంది కదా. ఇంతమంది 200 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి కదా, మామూలే కదా. నన్ను ఎవరు టార్గెట్ చేయలే. మా దాంట్లోనే మాకే గ్రూప్ తగాదాలు ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, ఒక ఏడాది ఎక్కుదామని కోరికలు ఉంటాయి. ఇవన్నీ కోరికలు దిక్కేలా ఒకటి అన్న పోయిందా నాకెందుకు తెలియదా. నేను గోవా పోయింది వాళ్ళతోటి, కార్పొరేటర్లతోటి. నేను దుబాయ్ పోయింది కౌన్సిలర్లతోటి. నేనేం విహారయాత్రలకు పోలే. అవిశ్వాసం దాంట్లో ఇవన్నీ కావద్దు. బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిస్టర్బ్ ఉంటే వాళ్ళని దోల్కపోయి సముద్రం ఒడ్డుకు అక్కడ శాంతింప చేస్తే కూల్ అయి వస్తున్నా. నేను మెడ్చల్ దొరకపోయినా సక్సెస్
పిడిదాది కూడా తీసుకుపోయినా సక్సెస్. రాష్ట్రం అంతా కాదు, అరే మా దగ్గర చెప్తారు రాష్ట్రం అంతా అడుగుతారు. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మళ్ళా గోవాకు ట్రిప్ వేస్తారు వాళ్ళు, మన పోచారం వాళ్ళు, మన తుమ్కుట వాళ్ళు గోవాకు పోతారు, హ్యాపీగా తిరుగుతారు. గోవాకు పోయి ఏం చేస్తావు? ఇప్పుడు ఎంపీ టికెట్ దాని మీదనే మీటింగ్ జరుగుతుంది, అది ఇప్పుడు కంక్లూడ్ కాలేదు. వాళ్ళు అది ఆయన సీఎం లెక్క మాట్లాడతలేడు, సీఎం మాటలు కావు అవన్నీ, పద్ధతి కాదు. ఒక సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడతాడు? ఓ లెక్కన పద్ధతి అసలు మాటలు ఎవ్వరు కూడా భరించలేరు. వాళ్ళే 100 మీటర్లు కాదు, కాంగ్రెస్ 130 ఏళ్ళ చరిత్రలో ఇప్పుడు ఏ లోతులు ఉంది అది? 28 రాష్ట్రాలలో ఎన్ని రాష్ట్రాలలో ఉన్నారు వాళ్ళు సీఎంలు? 2. మాది అడ్రస్ ఉన్నది, ప్రజలలో మంచి ఆదరణ ఉన్నది, మా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మంచిగా అయ్యో మళ్ళీ మా కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలేదని వాళ్ళు కూడా అన్ని ఆలోచనలకు వచ్చారు. కానీ కాంగ్రెస్ పరిస్థితి ఏంది? మామూలుగా ఉన్నది. రేపు మోడీ 3వ ప్రైమ్ మినిస్టర్ అయినా నాకు ఇన్విటేషన్ రాలేదు. ఎవరికైతే ఇన్విటేషన్ వస్తుందో వాళ్ళే పోతారు కదా. అధిష్టానం ఎవరు ఆదేశిస్తే అది చేస్తాం అంతే. ఎవరికి అడుగుతలేము అధిష్టానం. శ్రీవారిని ప్రముఖ సినీ నటి శ్రీయ దర్శించుకున్నారు. వీఐపీ నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారికి ప్రసాదాలను అందజేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో మొబైల్ స్క్రీనింగ్ బస్సును హాస్పిటల్ చేరిన నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. 1.5 కోట్ల విలువైన ఈ వ్యాను ఎస్బీఐ సంస్థ ఆసుపత్రికి అందించింది. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్ పాల్గొన్నారు. బస్సును బాలకృష్ణ స్వయంగా నడపడం విశేషం. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఎమ్మెల్సీ కవిత కలిశారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహాత్మా జ్యోతిబాపులే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో నెలకొల్పాలని భారత్ జాగృతి ఆధ్వర్యంలో స్పీకర్ కు వినతిపత్రం అందించారు. సభాపతి గారు స్పీకర్ గారైనటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థ పెట్టినప్పటి నుండి తెలంగాణ జాగృతి భారత్ జాగృతిగా పరిణామం చెందేంత వరకు కూడా మేము చేపట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయగలిగినాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి అలుపెరగని పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోగలిగినాం. బలహీన వర్గాలకు సమాన రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలంటే, వారు ముందుకు రావాలంటే, బలహీన వర్గాలకు మరి ఒక సంఘ సంస్కర్తగా ఉండి భారతదేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి భారతదేశంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి విగ్రహం
అసెంబ్లీ ఆవరణలో ఉండాలనేటటువంటి అంశంతో ఇవాళ భారత్ జాగృతి తరఫున మన స్పీకర్ గారు సభాపతి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్లా అయితే ఆనాడు జాగృతి పోరాటాల ఆధారంగా అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకున్నామో ఇప్పుడు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మరి అసెంబ్లీ ఆవరణలో పెట్టవలసిందిగా భారత్ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రాన్ని స్పీకర్ గారికి ఇచ్చినాం. తప్పకుండా ఏప్రిల్ 11వ తారీఖు నాడు పూలే గారి జయంతి ఉంది. ఆ లోపల స్పీకర్ గారు ప్రభుత్వము స్పందించి ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ నుండి ఏప్రిల్ 11th వరకు కూడా కంటిన్యూస్గా రాష్ట్ర వ్యాప్తంగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఇతర బీసీ సంఘాల అందరి యొక్క మద్దతుతోని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చను లేవదీస్తాం. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. ప్రతి ఊరు నుండి ప్రతి చోటి నుండి కూడా ఈ డిమాండ్ ప్రభుత్వాన్ని స్పీకర్ గారిని తగిలే విధంగా మేము చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే మిగతా కార్యాచరణ అంతా కూడా ప్రకటిస్తాం. ఈరోజు వినతి పత్రం ఇచ్చి వారిని కలవడం జరిగింది. స్పీకర్ గారు కొద్దిగా ఆరోగ్యం కూడా బాగాలేకపోతే పరామర్శించడం కూడా జరిగింది. వారు త్వరగా కోలుకోవాలని మరి జ్యోతిబా పూలే గారి విగ్రహం అసెంబ్లీలో నెలకొల్పడం మీద పాజిటివ్ నిర్ణయం వారు త్వరగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.